జనరల్గా ఈ మధ్య మీరు న్యూస్ చూస్తుంటే చాలా అప్డేటెడ్గా ఉంది. గ్లోబల్గా ఈ ఇష్యూ చాలా వరకు ఉంది కాఫ్ సిరప్స్ మీద. అండ్ మన ఇండియాలో కూడా రీసెంట్గా చాలా డెత్ కేసెస్ చూసాం కాఫ్ సిరప్ తోటి. సో నిజంగా కాఫ్ సిరప్ తోటి డెత్స్ అవుతూ ఉంటాయి. గ్లోబల్గా కాంట్రవర్సీ చాలా వరకు మళ్ళీ ఇట్ ఈస్ రూటెడ్ టు ఇండియా ఓన్లీ యాజ్ ఫార్ as కాఫ్ సిరప్స్ ఆర్ కన్సర్న్డ్. ఎందుకంటే ఇండియా మ్యానుఫ్యాక్చర్స్ మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ ఫార్మస్యూటికల్. ఇండియా ఇస్ అ హబ్ ఫర్ దాట్. పేరెంట్స్ డెఫినెట్లీ విల్ బి కన్సర్న్. ఎందుకంటే పేరెంట్స్కి ఈ టైంలో జలుబులు దగ్గులు అనేవి సహజం. సో ఈ దగ్గులు వచ్చినప్పుడు మందులు ఇవ్వటము సహజమే. సో ఈ మందులు వేస్తే అక్కడ దిక్కు డెత్ అవుతుంది అంటే దిక్కు పిల్లలు దగ్గుతూ ఉంటారు, మందులు ఇవ్వాలన్నా వద్దా అనే సందిగ్ధం ఉంటుంది, కాంట్రవర్సీ ఉంటుంది. దే విల్ బి మోర్ వరీడ్ అబౌట్ ఇట్. సో లెట్ మీ అడ్రస్ ద రూట్ కాజ్ ఆఫ్ దిస్ కాంట్రవర్సీ ఇన్ అ వెరీ సింపుల్ లాంగ్వేజ్, వెరీ సింపుల్ వే. ఐ నాట్ గో ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ఇట్. అవసరం లేదు అంత డెప్త్. సో సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మన ఏ డ్రగ్ అయినా మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతే దెర్ ఆర్ 2 regulatory bodies. Actually, మన regulatory bodies are very good. Regulations, rules in India right now are very strong and very good. It's not that they are weak. ఒక సెంట్రల్ రెగ్యులేషన్ బాడీ ఉంటుంది. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ క్వాలిటీ మేనేజ్మెంట్ చెక్ లిస్ట్ ఒకటి ఉంటుంది, ఏజెన్సీ ఉంటుంది. స్టేట్ డ్రగ్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఒకటి ఉంటుంది. దే ఆర్ 2 different ఏజెన్సీ. సెంట్రల్ డ్రగ్ ఏజెన్సీ ఏం చేస్తుంది అనమాట, ఎనీ డ్రగ్ విచ్ ఇస్ మ్యానుఫ్యాక్చర్డ్, మాలిక్యూల్స్, కొత్త మాలిక్యూల్స్, పాత మాలిక్యూల్స్, ఇండియాలో ఏవైతే మనం వాడతామో ఈ మాలిక్యూల్స్ ఎంత మోతాదులో వాడాలన్నా, ఏ ఏజ్లో వాడాలా, ఎలా వాడాలి, వాడాలన్నా వద్దా, కెన్ ఇట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ నాట్, ఫర్ అవర్ పాపులేషన్ ఆర్ నాట్. దే లుక్ ఎట్ న్యూ పేటెన్సీ, న్యూ మాలిక్యూల్స్ ఎట్లా చేయాలి, ఎలా ఇవ్వాలి, ఎలా తయారు చేయాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి, ఎవ్రీథింగ్ ఆ గైడ్ లైన్స్ అన్ని సెట్ చేసి సెంట్రల్ డ్రగ్ ఏజెన్సీస్ మానిటర్ ఆన్ దట్ ఆస్పెక్ట్, వెదర్ టు గివ్ పర్మిషన్ టు మ్యానుఫ్యాక్చర్ దోస్ మాలిక్యూల్స్. ఆ కంపెనీస్కి పర్మిషన్ కూడా ఈ కంపెనీ సెంట్రల్ ఏజెన్సీస్ ఇస్తాయి. వన్స్ దిస్ ఇస్ డన్, స్టేట్ ఏజెన్సీస్ ఏం చేస్తాయి అనమాట, హౌ ద డ్రగ్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్, హౌ ద డ్రగ్ ఈజ్ ప్యాకేజ్డ్, అది ఎట్లా ప్యాకింగ్ చేస్తారు, హౌ ద డ్రగ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్, ఆ క్వాలిటీస్ అన్ని వాళ్ళు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మెయింటైన్ చేస్తున్నారా లేరా,